ప్రభుత్వ స్కూళ్లలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి నిధులు రిలీజ్ చేసింది కేంద్రం. ఈ విద్యా సంవత్సరానికి గాను 307 కోట్లను ప్రకటించింది. స్టేట్లో 15.55 లక్షల మందిలో 99% మందికి పరీక్షలతో పాటు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయడం ప్రశంసనీయమని రాష్ట్రాన్ని అభినందించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న మిడ్ డే మీల్స్ స్కీమ్కు కేంద్రం నిధులు విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను పీఎం పోషణ్ అమలు కోసం 307 కోట్లు ప్రకటించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కింద 192 కోట్లు ఇవ్వనుండగా స్టేట్ సర్కార్ 115 కోట్లు భరించనుంది. గత నెల 17న ఢిల్లీలో పీఎం పోషణ్ ప్రోగ్రాం అప్రూవల్ బోర్డు సమావేశం జరగ్గా తెలంగాణ విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో అమలవుతున్న మిడ్ డే మీల్స్ పై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి వరకు నిధులిస్తోంది. మిగిలిన 9-10 క్లాసులకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో 228 వర్కింగ్ డేస్కు 12,46,598 మంది విద్యార్థులకు ఈ స్కీమ్ కింద నిధులను కేటాయించనుంది కేంద్రం. ప్రారంభం కాని స్పోర్ట్స్ నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర సర్కార్కి సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25,901 స్కూలుండగా వాటిలో కొన్ని బడుల్లోనే కిచెన్ గార్డెన్స్ మాత్రమే ఉన్నాయని తెలిపింది కేంద్రం. మిడ్ డే మీల్స్ నిర్వహణపై సమీక్షలు రాష్ట్రంలో 30,408 కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణానికి సక్రమంగా జరగడం లేదని కేంద్రం తప్పుపట్టింది. రాష్ట్రంలో కొన్నేండ్ల నుంచి 50,407 యూనిట్ల కిచెన్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. అన్ని స్కూళ్లలోనూ పరికరాలు కొనుగోలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అభినందించింది. వారంలో పిల్లలకు 3 సార్లు గుడ్లు, మరో 3 రోజులు ఫ్లెక్సీ ఫండ్ కాంపోనెంట్ కింద రాగి జావా అందించడాన్ని కేంద్రం అభినందించింది. పిల్లలకు ఆరోగ్య పరీక్షల నిర్వహణలో తెలంగాణ ముందున్నదని తెలిపింది. మొత్తం 15.55 లక్షల మందిలో 99% మందికి పరీక్షలతో పాటు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయడం ప్రశంసనీయమని చెప్పింది.